హాయ్ ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ప్రభావతి ఇంట్లో అందరినీ కూడా పోగు చేసి మీనా గురించి అందరికీ కూడా ఇక డబ్బు తగలేస్తుంది, ఇంట్లో ఉన్న డబ్బులు చాలక అప్పు కూడా చేసిందని ఇక చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇక రవి, శృతి, ఇంట్లో ఉన్న సత్యం, బాలు అందరూ కూడా తన డబ్బులు తను ఏమన్నా చేసుకునే హక్కు ఉంది, నువ్వు అడగకూడదని చెప్పి ఇంట్లో అందరూ కూడా ప్రభావతికి అగైనెస్ట్గా చెప్తారు. ఆ మాటలతో ఇక ఒక్కసారిగా ఏంటే ఏమి మాట్లాడవేంటి, ఆ డబ్బంతా ఏం చేస్తున్నావు, మీ అమ్మ వాళ్ళకి దోచిపెడుతున్నావు కదా అనగానే, అదేంటి అత్తయ్య, మా అమ్మ ఏ రోజు కూడా నేను ఇచ్చిన రూపాయి కూడా ముట్టుకోదు, మా అమ్మ కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోదు, పొద్దున్న లెగిస్తే పూలమాలలు కడుతూ కష్టపడుతుంది అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి నేను అనగానే, చూసావు కదా, మీరందరూ విన్నారు కదా, అంటే నేనే ఇంట్లో ఖాళీగా పడి తింటున్నాననే కదా దీని మాటలు అనగానే, అలా అన్నీ ననలేదు అత్తయ్య, అయినా నువ్వు ఖచ్చితంగా ఏదో చేసావే, ఆ డబ్బుని ఏం చేసావో చెప్పు అనగానే ఇక వెంటనే శృతి, మీనాకి నగలేమీ లేవు కదా, తను నగలు కొనుక్కుని ఉండొచ్చు అత్తయ్య, మీరు ఎందుకు అరుస్తున్నారు అని చెప్పి అనగానే, ఇక తన కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదని, అలా అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా ఇవ్వలేదని అని చెప్పి, ఆ డబ్బులు ఏమి వృధా చేయలేదని చెప్పి సమాధానం ఇక ఎవరికి చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతుంది మీనా. చూసారా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయం చెప్పకుండా ఎలా తప్పించుకుంటుందో అని చెప్పి అనగానే, ఎంతలోనే మనోజ్ అయితే వస్తాడు. మనోజ్ వచ్చి ఇక అక్కడ అందరి ముందు పార్లర్ విషయం బయట పెడతాడు. అమ్మ, పార్లర్ పేరు నీ పేరు మార్చేసింది, ఎందుకంటే ఆ పార్లర్లు వేరే వాళ్ళతో జాయింట్ అయ్యింది, పెద్ద పెద్ద పార్లర్స్తో జాయింట్ అవడం వల్ల ఇక రోహిణికి చాలామంది కస్టమర్స్ వచ్చి చాలా డబ్బులు వస్తాయమ్మా అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఆ మాటలు విన్న కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాలు వెంటనే కూడా, అంటే ఈ పార్లర్లమ్మ భాగవతం ఈ రకంగా మార్చిందనమాట, నిజాన్ని చెప్పకుండా ఈ విధంగా చెప్పిందనమాట అని చెప్పి, అంటే ప్రభావతి అన్న బోర్డు తీసి పడేశారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రభావతికి లోపల గుచ్చుకున్నట్టుగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలోనే ఇక స్పీడ్గా ఏం చెప్పేస్తున్నాడా మనోజ్ అని చెప్పి పరుగున ఇంటికి వచ్చిన రోహిణి అయితే, అత్తయ్య నేనే చెప్తామనుకున్నాను, ఇంతలో ఇక మనోజ్ చెప్పాడు, నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను అత్తయ్య అని చెప్పి చెప్తూ లోపల భయపడుతూ ఉంటుంది. మరొక వైపు ఇంట్లో అందరికీ కూడా ఏమీ అర్థం కాదు, ఇదేంటి ప్రభావతి ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్గా ఉంది అని చెప్పి సత్యం చూస్తూ ఉంటే, ఇక బాలు అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి తనలో తనే దుఃఖాన్ని మింగుకొని అక్కడ ఉన్న మీనా అలాగే బాలు వీళ్ళందరి ముందు పరువు పోకూడదని, నా కోడలు ఏది చేసినా నా మంచికే చేస్తుంది, నా పేరు ఈరోజు పక్కన పెట్టిందేమో, రేపు పొద్దున్న నా పేరు ఇంకా చాలా పెద్ద అక్షరాలతో పాలల మీద వేయించిద్ది, ఆ సత్తా ఉంది నా కోడలికి. ఈరోజు పూల బండి మీద డబ్బు రావచ్చు, కానీ నా కోడలికి అలా కాదు, లక్షలు నా కోడలు నా కొడుకు సంపాదిస్తారని చెప్పి ఇక అక్కడి నుంచి రోహిణినైతే లోపలికి వెళ్ళిపోమంటుంది. అమ్మయ్య, బ్రతికిపోయాను, అత్తయ్య నన్ను ఏమీ అనలేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి అత్తయ్య ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి ఇక మీనా అలాగే చూస్తూ ఉంటే, ఇంతలోనే వెనకాలే వెళ్తుంది ప్రభావతి కూడా. వెంటనే ఇక అమ్మ కోపాన్ని ఏ రోజైనా అందరి ముందు ప్రదర్శించడం చూడలేదు, ఒంటరిగా ఉన్నప్పుడే ప్రదర్శన చేస్తుంది అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. మీనా ఏమో ఆశ్చర్యంగా, అదేంటండి ఒక్క మాట కూడా రోహిణిని అనలేదు, ఇంత పని కనీసం ఇంట్లో చెప్పాలి కదని కూడా అడగలేదు, అత్తయ్య అదే నేను చేసుంటే ఈ పాటికి నన్ను ఇంట్లో నుంచి పంపించేసేవాళ్ళు అని చెప్పి మీనా అంటూ ఉంటే, ఇంతలోనే పైకి వెళ్తుంది ప్రభావతి. వెళ్ళిన ప్రభావతి సరాసరి రోహిణి రూమ్లోకి వెళ్తుంది. రోహిణి అప్పుడే ఇంకా అద్దం ముందు నుంచొని అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే ఒక్కసారిగా లోపలికి వచ్చి డోర్ లాకేస్తుంది ప్రభావతి. అత్తయ్య మీరు అనగానే ఇక ఏసి చంపకేసి కొడుతుంది ఒక్కసారిగా. దెబ్బకి షాక్ అయిపోతూ అత్తయ్య అనగానే, నోరు ముయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య, ఇప్పుడు గుర్తుకొచ్చానా,
ఏంటే అందరి ముందు నేను నిన్ను ఒక్క మాట కూడా అనకపోయేసరికి ఇక్కడ రూమ్లోకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నావా? అసలు నీకు ఎంత ధైర్యమే? నా పేరుని తీసి పక్కన పడేసి ఆ విషయం నాకు ఇంతవరకు చెప్పకుండా ఒక్కసారిగా సర్ప్రైజ్ అని చెప్పి మాట మారుస్తావా? అసలు పార్లర్ గురించి ఇంట్లో అందరి ముందు నేను ఎంత ఎత్తుగా నిన్ను చూపిస్తుంటే అంత నన్ను నలుగురిలో దించి పడేస్తావా? నిన్ను అని చెప్పి ఇంకొక దెబ్బ కొడుతుంది. అదేంటి అత్తయ్య, మీరు మీరు నా పార్లర్ పేరు మీద నేను డబ్బులు వస్తున్నప్పుడు మీ చేతికి ఇచ్చాను కదా అత్తయ్య, అయినా నన్ను కొడతారేంటి? నేను కోటీశ్వర కూతుర్ని మలేషియాలో మా డాడీ ఉంటారు అనగానే ఇంకొక దెబ్బ కొట్టి, ఏంటే మలేషియా కబుర్లు? నువ్వు ఏం చెప్పినా ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి పార్లర్లన్నీ నా చేత డబ్బు తీసుకొని పార్లర్ కట్టించావు. కానీ ఆ పార్లర్లు కనీసం వేరొకరితో జాయింట్ అవుతున్న సంగతి నాకు చెప్పాలి కదే. నాకు చెప్పకుండా నీకు నువ్వే పెత్తనం తీసుకొని నా పేరుని ఇక నువ్వు పార్లర్లో జుట్టు కట్ చేసినట్టుగా నా పేరుని పీకి పడేస్తావా? ఏమనంటే సర్ప్రైజ్ అని అబద్ధాలు చెప్తావా? ఏం చేసావు? అసలు పార్లర్లు అమ్మేశావా లేదంటే ఉంచావా అని చెప్పి పీక పట్టుకుంటుంది ప్రభావతి. ఒక్కసారిగా ఇక దేవుడు చుక్కలు కనిపిస్తాయి రోహిణికి. అయ్యే బాబోయ్, లేదత్తయ్య, వదలండి అత్తయ్య, నేనేమి అలాంటి పనులు చేయలేదు. డబ్బు గురించి మరి ఇంకాస్త డెవలప్మెంట్ గురించి ఆ పని చేశాను. ఇప్పుడు ఏదో కొన్ని రోజుల వరకే పేరు మారిపోయి ఉంటుంది, కానీ శాశ్వతంగా మీ పేరే పెడతాను కదా అత్తయ్య. మీరు నాకు తల్లిలాగా, నాకు తల్లి లేదని మిమ్మల్ని అమ్మలాగా చూసుకున్నాను, కానీ మీరు నన్ను ఇలా కొడుతున్నారు అనగానే ఇక వెంటనే, చూడు, తల్లిలాగా అంటున్నావు కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను తల్లిలాగే చూశాను, కానీ నువ్వే నన్ను సవతి తల్లిలాగా చూసి నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు. ఇప్పుడైనా నిజం చెప్పు, ఇంకా నా దగ్గర ఏమైనా దాచావా? చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. ఒక్కసారిగా రోహిణికి పెళ్లి విషయం, బాబు విషయం ఇవన్నీ కూడా మైండ్లోకి వస్తాయి. ఇక ఆ విషయాలన్నీ దాచిపెట్టినందుకు ఇక నేను గనక ఈ విషయాలన్నీ కూడా దాచిపెట్టానని సంగతి తెలిస్తే మాత్రం నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది అత్తయ్య అని చెప్పి వణికిపోతూ, అయ్యయ్యో లేదత్తయ్య, లేదు అని చెప్పి 2 కాళ్ళు పట్టుకొని, ఇక నన్ను క్షమించండి అత్తయ్య, మీకు ఇంత కోపం వస్తుందని ఊహించలేకపోయాను. నేను బిజినెస్ గురించి, మనోజ్ ఖాళీగా ఉద్యోగం లేకుండా ఉంటున్నాడని నేనే కొంచెం ఇద్దరి మీద కష్టపడి రేపొద్దున్న మీ పేరుని గౌరవంగా ఉంచాలని ఇలా చేశాను తప్ప నిజానికి మీ పేరు పక్కన పడేలేదత్తయ్య. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి ఏడుస్తూ కాళ్ళ మీద పడుతుంది రోహిణి. లేలే, నిన్నేమీ కాల్చుకు తినట్లేదు, నువ్వు చేసిన పనికి అడిగానంతే. అత్తయ్య అత్తయ్య అని చెప్పి మెత్తగా మాట్లాడుతూ చివరాఖరికి ఇంత పని చేశావు. అక్కడ చూసావు కదా ఆ మీనా బాలు ఎంత వెటగారంగా చూసి నవ్వుతున్నారో. రేపటి రోజు వాళ్ళ ముందు ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే రోహిణి, నా సంగతి నీకు తెలీదు, నేను మాట్లాడినప్పుడే సాఫ్ట్గా ఉంటాను అని చెప్పి కాళ్ళని 2 వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఇక ఒక్కసారిగా రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మో, అత్తయ్య నన్ను ఇంత ఇదిగా కొట్టారంటే ఖచ్చితంగా రేపు గనక నా నిజాలు బయటపడితే నన్ను ఏం చేస్తారో భయమేస్తుంది. ఈ ఇంట్లో ఉండాలా వద్దా, లేదంటే నేను ఎక్కడికైనా పారిపోవాలా, ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ఏడుస్తూ దెబ్బకి బాధపడుతూ ఉంటుంది పార్లర్ అమ్మైతే. మరొక వైపు ఇక పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. నేను ఎన్నో అనుకున్నాను, ఏవేవో జరుగుతున్నాయి. ఈరోజు నా చేతులారా రోహిణిని కొట్టాను, కానీ కొట్టిన మరుక్షణం నుంచి బాధపడుతున్నాను. రోహిణిని ఈరోజు ఈ విధంగా కొడతానని ఎప్పుడూ ఊహించలేదు, కానీ నాకు చాలా కోపం వచ్చేలాగా చేసింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. ఇక మొత్తానికైతే అనుకున్నట్టుగానే ఇక మీనా అయితే తొంగి చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజేష్ అయితే వస్తాడు. ఇక వెంటనే అన్నయ్య వెళ్దామా అనగానే, వెళ్ళడం ఏంటి, వాడ్రాడా అనగానే ఆయనకి నేను చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాను అన్నయ్య, మీరే ఏదో ఒకటి చెప్పి తీసుకురావాలి అనగానే ఇక వెంటనే బాలు, అరే బాలు, నీతో కొంచెం పనుంది రారా అని చెప్పి అనగానే, ఏంట్రా పని,
చెప్పు అనగానే, ఇక్కడ కాదు, నువ్వు ఒక విషయంలో నాకు హెల్ప్ చేయాలి. నీ టేస్ట్ బాగుంటుందని నాకు బాగా తెలుసు అనగానే, ఏంటన్నయ్య అనగానే, నువ్వు కూడా రా చెల్లమ్మ, నీకు కూడా టేస్ట్ బాగుంటుంది, ఎంతైనా మీరిద్దరూ మంచి సెలక్షన్ చేస్తారని నాకు తెలుసు అని చెప్పి కార్ల షోరూమ్కి తీసుకొని వెళ్ళి, ఒరేయ్ మంచి కార్ సెలెక్ట్ చేయరా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కారు కొనుక్కోవాలనుకుంటున్నాడు, నీకైతే బాగా తెలుసు కదా అని చెప్పి నిన్ను తీసుకొచ్చాను రా అనగానే, ఇక అక్కడ మొత్తం కూడా కార్లు చూసి, ఒరేయ్ ఇదిగో ఈ కారేరా సూపర్ కారు, ఇది పేరుకి సెకండ్లే కానీ ఇది ఎక్కువ మైలేజ్ కూడా వెళ్ళలేదు, అప్పుల్లో ఈ కారు నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నా దగ్గర అమౌంట్ లేదురా, కానీ అప్పటి నుంచి ఈ కారు మీదే నాకు మనసు ఉంది, కానీ ఏం చేస్తాం, ఆటో నడుపుతున్నాను, సరే కానీ ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ ఈ కారు అయితే సూపర్గా ఉంటుందిరా, నీ ఫ్రెండ్కి ఇది సజెషన్ చెయ్యి అని చెప్పి అంటాడు. ఇక మీనా కూడా మనసులో, ఈ కారు మీద మీకు ఎంత ఆశ ఉందండి, ఈ కారు మీకు రేపు పొద్దున్నే మన ఇంట్లో ఉంటుంది, మీరు దర్జాగా మహారాజులాగా వెళ్ళాలి, మీరు గుణ కారణంగా శివ కారణంగా ఆటో నడుపుతున్నారు, ఈ విషయంలో మీరు నాకు బాధ కలుగుతుందని నాకు ఏ విషయం చెప్పకుండా మీలో మీరే దాచుకున్నారు, అందుకే మీకు నేను సర్ప్రైజ్గా రేపు కారుని బహుమతిగా ఇస్తాను అని చెప్పి మీనా లోపల అనుకుంటుంది. ఇక మొత్తానికైతే ఇక బాలు అక్కడి నుంచి తన ఆటో ట్రిప్కి వెళ్ళిపోతాడు. మీనా వచ్చి పూల బండి మీద పూలు అమ్ముకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఇక రోహిణికి కొట్టిన విషయాలకి రోహిణి ఇక బయటికి రాదు. ఇక వెంటనే కూడా ప్రభావతి బాగా ఆలోచిస్తుంది. రోహిణిని బాగా కొట్టాను, తన మనసులో ఏమనుకుంటుందో ఏమో, మనోజ్ని వదిలి వెళ్ళిపోతుందా, అలా వెళ్ళిపోతే మనోజ్ గాడు ఒక్కడే మిగిలిపోతాడు, నేను చేసిన పనికి కుమిలిపోతూ ఉంటుందా, ఏదైతేనేమైంది వెళ్ళి ఏదో ఒక రకంగా మాట్లాడి నార్మల్ స్థితికి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఎంతలోనే ఇక కారు కనబడుతుంది. ఏంటి కారులా ఉంది, కొంప తీసి ఇక బాలుగాడు కారుని తీసుకొని వచ్చాడా, కారు అమ్మేశాడని చెప్పాడే అని చెప్పి ఇక ఒక్కసారిగా బయటికి రాగానే చాలా చక్కగా కారు ఇంటి ముందు పూలదండ అలంకరించి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ కారు ఎవరిది, శృతిదా లేదంటే రోహిణిదా, రోహిణిదైతే పర్వాలేదు, శృతిదైనా పర్వాలేదు, కానీ ఆ బాలుగాడు కారు కొనుక్కోలేదు కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే బాలుకి 2 కళ్ళు మూసి మీనా మెట్ల మీద నుంచి కిందకి దింపుకుంటూ వస్తుంది. మీనా మీనా ఏంటే, నా కళ్ళు వదలవే, నువ్వు నాకేం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే సత్యం వచ్చి, ఒరేయ్ బాలు కళ్ళు తెరవరా ఇప్పుడు అని చెప్పి ఎదురుగా ఇక కారు పక్కన నుంచుంటాడు. ఆల్రెడీ మీనా సత్యంకి చెప్పేస్తుంది కాబట్టి ఒకవైపు రాజేష్ కూడా ఉంటాడు. ఇక రవి, శృతి అందరూ కూడా బయటకు వస్తారు. ఒక్కసారిగా కారుని చూసి శృతి, ఏంటి ఇదంతా, ఈ కారు మీనా నువ్వేనా కొన్నావు, ఆ డబ్బుతో నువ్వు బంగారం కొనుక్కుంటావు అనుకున్నాను, కారు కొన్నావా మీనా, నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటే దెబ్బకి షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏమండి, ఈ కారు మీది, ఇక నుంచి మీరు ఆటో నడపాల్సిన అవసరమే లేదు, ఈ కారులో దర్జాగా మీరు ఇన్నాళ్ళలాగే ట్రిప్పులు వెళ్ళచ్చు అని చెప్పి కారు బహుమతిగా ఇస్తుంది మీనా. ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు బాలు. అయితే ఏంట్రా, నిన్న తీసుకుని వెళ్ళి కారు సెలక్షన్ చేయించింది నీకోసమేరా, మీనా ఏమీ చెప్పొద్దనింది, అందుకే చెప్పలేదని చెప్పి రాజేష్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే, ఆంటీ చూసారా మీనా ఎంత గ్రేటో, నిజానికి మీనా కంటే ఎక్కువ చదువుకున్నా ఇప్పటి వరకు కారుని ప్లాన్ చేస్తున్నాం కానీ చేయలేకపోతున్నాం, కానీ మీనా మాత్రం ఇంట్లో అందరికంటే ముందే కారు కొనేసింది, నిజంగా సూపర్ మీనా, నువ్వు నిజంగా గ్రేటు. బాలు నువ్వు కూడా గ్రేటే, ఎందుకంటే మీ ఇద్దరు కూడా కలిసి కృషి చేశారు కాబట్టి ఈరోజు ఇలా నిలబడ్డారు, తన మనసులో నీ మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పి శృతి చాలా పాజిటివ్గా చెప్తుంది. ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఒక్కసారిగా ఇక మనోజ్ వంక చూస్తూ ఉంటుంది. మనోజ్ అప్పటికే ఇక చిరాగ్గా మొహం పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఈ మనోజ్ గడికి డిగ్రీల మీద డిగ్రీలు చదివించాను, అనవసరంగా వీడి చదువుకి ఒక్క ఉద్యోగం లేదు, కనీసం కారు లేదు, ఏమీ లేదు, కానీ వీళ్ళు మాత్రం అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు. నేను రోహిణిని కొట్టాను కదా,
కొట్టినందుకు ఏడుస్తూ కూర్చుంటుంది. రోహిణి దగ్గరికి వెళ్ళి ఏడిచినంత మాత్రాన ప్రయోజనం లేదు. మీ నాన్న ఇమీడియట్లీగా ఫోన్ చేసి డబ్బు తీసుకునిరా, డబ్బుతో పెద్ద బిజినెస్ చేయించాలని రోహిణిని నిలదీస్తాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే ఇక బాలు అయితే, అమ్మ లక్షావతి, ఒక్కసారి కిందకి రామ్మ అనగానే, నేను రాను అనగానే, నువ్వు రావాల్సిందే. ఏమన్నావమ్మా లక్షావతి, నా భార్యని ఏమి చాతకదన్నావు కదా, ఇది ఆఫ్టర్ ఆల్ పూలబండి అన్నావు కదా, ఇప్పుడు చూడు ప్రభావతి పూలబండి ఏకంగా కారు కొనే రేంజ్కే వచ్చింది. నీ పేరేమో పక్కన తీసి ఓడపడేసింది పాలలమ్మ ఈ మనోజ్ గాడు లక్షలు మింగినోడు. ఇప్పటికైనా ఒప్పుకో, మంచిని మంచిగా మెచ్చుకో అని చెప్పనగానే, అది మీ అమ్మకి చేతనవదురా నీ విషయంలో అనగానే, నాన్న నువ్వు ఈ లక్షావతి ఇద్దరు కారులో కూర్చోండి అని చెప్పనగానే, నేనెందుకు కూర్చోవాలి అని చెప్పనగానే, రా ప్రభా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి లోపలికి లాక్కొస్తాడు. ఇద్దరు కారులో కూర్చోగానే ఇక డ్రైవింగ్ సీట్లో వచ్చేసి మనోజ్ కూర్చొని మీనాని పక్కన కూర్చోపెట్టుకొని, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వద్దాం నాన్న అని చెప్పి మీనాకి ఇక చాలా ప్రేమగా నుదురు మీద ముద్దు పెడతాడు బాలు అయితే. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.